హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ ప్రోమో మరియు ఓటింగ్ అనాలిసిస్ అయితే చూసేద్దామండి. ఈరోజు బర్నీ గాలి ఫ్యామిలీ వచ్చారు. బర్నీ గాలి ఫ్యామిలీ నుంచి వెళ్ళి వాళ్ళ కూతురు వచ్చిందండి. చాలా బాగుంది. వాళ్ళ బ్యాండింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి. తండ్రి కూతురు బంధం అంటే ఎలా ఉంటుందో ఆ వీడియో చూసినాక అర్థమవుతుందండి. అలాగే ఓటింగ్లో టాప్లో కళ్యాణ్ పడాలా ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఇమాన్యువల్ ఉన్నారు. థర్డ్ పొజిషన్లో డెమోన్ పవన్ ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో సంజన మరియు దివ్య ఇద్దరు ఈక్వల్గా ఉన్నారండి. ఎవరైనా సంజన గారు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకు ఓట్లేసేసుకోండి. దివ్య గారు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఓట్లేసేసుకోండి. ఈ వీక్ నో ఎలిమినేషన్ కూడా ఉంటుందని అంటున్నారండి. 20-30% ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరు ఉన్నారు టాప్ కన్సిస్టెన్సే. ఇప్పుడు ఒక్కరిమైనా కంటెంట్ అంతా మిస్ అవుతుందండి. ఇప్పుడు దివ్య పోయిందనుకో, దివ్యకి తనుజతో గొడవలు అవుతున్నాయి, సంజనతో గొడవలు అవుతున్నాయి. డెమోన్ పవన్ పోనీకి లేదండి, ఎందుకంటే తన ఓటింగ్లో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సంజన గారు వెళ్తే హౌస్లో కొంచెం డల్ అవుతుందండి హౌస్. కాబట్టి ఈ వీక్ నో ఎలిమినేషన్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కానీ ఓట్లు అయితే వేసుకోండి. బిగ్ బాస్ ఎప్పుడు ఏం ట్విస్ట్ ఇస్తాడో తెలియదు కదా. ఓకేనా. బర్నీ గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ కూతురు రావడం చాలా హ్యాపీ. నేను అలా వైఫ్ వస్తుంది అనుకున్నా, కానీ అలా కూతురు వచ్చింది. ఎందుకంటే బర్నీ గారికి బాండింగ్స్ ఎక్కువ కదా. ఆ బాండింగ్ వైపు నుంచి ఆలోచించి బిగ్ బాస్ అలా కూతురిని పంపించినట్టున్నారు. బర్నీ గారి ఫ్యామిలీలో వాళ్ళ కూతురు ఏమన్నదంటే, నువ్వు ఈ బాండింగ్స్ నుంచి పెరిగావు కాబట్టి, మన వాతావరణం అలా పెరిగింది కాబట్టి నువ్వు అదే ఆలోచనతో హౌస్లో కూడా ఉన్నావు. మేమేం తప్పుగా అనుకోలేదు. నువ్వు ఆ బాండింగ్స్ నుంచి వచ్చావు కాబట్టి వీటికి చాలా తొందరగా కనెక్ట్ అవుతున్నావు అన్నది. మనకు కూడా అర్థమైందండి తను ఎందుకు అట్లా బాండింగ్స్కి ఫిక్స్ అయ్యి ఉండి ఒక మాట అనలేక అట్లా అంటున్నాడు అనేది. అలాగే నీ హెల్త్ జాగ్రత్త డాడీ, హెల్త్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పింది. అలాగే నువ్వు ఈ వీక్ క్యాప్టెన్ అయితే చూడాలని ఉంది అని చెప్పింది. అది ఎంతవరకు మరి బర్నీగా నిలబెట్టుకుంటారో లేదు అనేది చూద్దాం. ఫస్ట్ నీ వల్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. నీ కూతురుగా పుట్టడం అదృష్టం. చాలా 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 మంచి పేరు ఉంది డాడీ అని చెప్పింది. అది కూడా నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, లేకపోతే ఎలిమినేషన్ ఉందా లేదా, ఉండాలనుకుంటున్నారా, ఎవరైనా మీకు ఎవరు ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు, ఎవరు విన్నర్ కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో కోసం మా